రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని గంభీరావుపేట మండలంలో మా వృద్ధాశ్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆరోగ్య పరిస్థితులను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు, అభాగ్యులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వృద్ధుల సేవ గొప్ప మానవతా ధర్మమని అన్నారు. నిరాశ్రయులకు, అనాథలకు, అభాగ్యులకు అనాథ ఆశ్రయం ఇస్తున్న నర్సా గౌడ్ను అభినందించి సన్మానించారు. సేవా కార్యక్రమంలో ఎల్లప్పుడూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులతో, అభాగ్యులతో ఆప్యాయంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడారు. వృద్ధులు, అభాగ్యులు, నిరాశ్రయులను ఆదుకునేందుకు మానవీయ కోణంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. విజిట్ చేశాను. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో 2006 నుంచి నడుస్తుంది. లాస్ట్ 20 years నుంచి నడుస్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్. ఇక్కడ మొత్తం 31 మెంబర్ ఇక్కడ ఉంటున్నారు. దీనిలో 18 లేడీస్ ఉన్నాయి, మిగతా మేల్ ఉన్నాయి. సో ఈరోజు విజిట్ చేస్తే కొంచెం లివింగ్ కండిషన్, దేర్ కిచెన్, మొత్తం ప్రిమైసెస్ నేను చెక్ చేశాను. ఇక్కడ కొన్ని ఓల్డ్ ఏజ్ కొన్ని మెంబర్ లాస్ట్ 20 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. నర్సయ్య గారు లాస్ట్ 20 years నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా మంచిగా. సో ఈరోజు ఫ్యూచర్లో కూడా ఎనీ ప్రాబ్లం వస్తే, పోలీస్ సైడ్ నుంచి ఎనీ హెల్ప్ చేస్తే లోకల్ సిఐకి లేకపోతే డైరెక్ట్లీ నాకు డిఎస్పీకి చెప్తే నేను 100% హెల్ప్ చేస్తాను. ఎనీ పోలీస్ సైడ్ నుంచి ఎనీ యాక్షన్, ఎనీ హెల్ప్ కావాలి 100% చేస్తాను. ఎంత సమయము తక్కువగా ఉన్నా, చాలా ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ వృద్ధులకు మానసిక స్థైర్యం కలిగించడానికి, మేమున్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, ఏ విధంగా అయినా సరే మీకు ఏ పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఈ పోలీసు యంత్రాంగం కూడా మీ వెంట ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వడానికి ఈ రోజు మా ఎస్పీ గారు ఇక్కడ రావడం, వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు వారికి అందరి ప్రతి వృద్ధురాలతోటి మాట్లాడి వారి యోగక్షేమ సమాచారాలు తెలుసుకొని వారి భావి జీవితంలో ధైర్యంగా ఉండమని చెప్పి ఒక కొడుకు వాళ్ళే, వారి ఆత్మీయుడు వాళ్ళే వారికి ధైర్యం చెప్పినందుకు వారికి, మా డిఎస్పీ గారికి, మా ఎస్ఐ గారికి, బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈ రోజు వారందరికీ అల్పాహారాన్ని అందించి తర్వాత 2 క్వింటాల బియ్యము, నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేసి ఆ వృద్ధులకు మీరు ఒంటరివారు కాదు, మీరు మీ పిల్లలు మేమున్నామనేటువంటి ఒక మంచి విశ్వాసాన్ని కలిగించినందుకు, ఇంత అమూల్యమైన సమయం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా అధికారులు సందర్శించడం వల్ల అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. సీనియర్ సిటిజన్ నిర్లక్ష్యం చేయకూడదు, వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటిది ఒక ఆలోచన కలిగి వారి పట్ల గౌరవం పెంచుకోవడానికి ఇలాంటి సందర్శనలు, ఇలాంటి ధైర్యం చెప్పేటువంటి సందర్భం ఉపయోగపడుతుంది.